ఈరోజు కర్రీ వచ్చేసి మెంతాకు అలాగే కోడిగుడ్లు కాంబినేషన్. అసలు మెంతాకు కోడిగుడ్లు ఇంత టేస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదనమాట. అసలు నెక్స్ట్ లెవెల్లో వేడి వేడి రైస్లో వేసుకొని తింటుంటే అసలు మాటలే లేవన్నమాట. అంత బాగుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే మీరు ఒకవేళ ఎవరైనా ఇలా చేసుకొని తిన్న వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, వీడియోలోకి అయితే వచ్చేయండి. ముందుగా అయితే 2 కట్టల మెంతాకు తీసుకొని పిరికిడు కొత్తిమీర తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణట్లో పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మంచిగా సన్నగా కట్ చేసి 2-3 టమోటాలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి టమోటాలు మంచిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో మెంతాకు ఆ యాక్ కూడా వేసేసి మూత మూసిపెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసుకొని మంచిగా ఉడుకుతుందనమాట. అలా ఉడుకుతూ ఉండగా మనం కోడిగుడ్లు ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. ఉప్పు కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక గిన్నెలో పగలగొట్టి వేసుకొని కలుపుకొని ఒక పెనం పెట్టుకొని ఎడలపాటు పెనం పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పెనం బాగా వేడైన తర్వాత ఈ ఆమ్లెట్ అంతా కూడా వేసుకొని ఒక పక్క లైట్గా కాలిన తర్వాత ఇంకో పక్కకు కూడా తిప్పుకొని ఈ పక్క కూడా అలాగే కాలిన తర్వాత ఇటువైపు అటువైపు మడుచుకొని సన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మెంతాకు ఉడికిందేమో చూసుకొని మెంతాకు ఉడికిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో చూసుకొని మనం ఆమ్లెట్ చేసి పెట్టుకున్నాక పీసులుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని మూత మూసిపెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే మంచిగా ఉడికిపోద్ది అనమాట. ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టమోటాల రసము, ఆ ఆకుల రసమే సరిపోతుంది. ఇలా మంచిగా వేయించుకొని ఒక 5 నిమిషాలను దింపేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే అంత బాగుందనమాట. మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి.